ఫస్ట్ స్టెప్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. ఏంటక్క ఈ లెక్క ఇంత ఈజీనా? నానమ్మ చూసావా, గంట సేపటి నుంచి నేనెంత ట్రై చేసినా రాని లెక్క అక్క 2 నిమిషాల్లో ఎలా చేసేసిందో. అక్క అక్క ఎలా అయినా నేను 10th పాస్ అవ్వాలక్క. నా పరీక్షలు అయిపోయేదాకా ఎలాగైనా సరే నువ్వే నాకు ట్యూషన్ చెప్పాలక్క. కావాలంటే నేను రెంట్ అడగకుండా నానమ్మకు నేను చెప్తాను. నువ్వు కవి పైసలు ఇవ్వకుండా ఇంట్లో ఉండమంటావా ఏంది? నేను 10th క్లాస్ పాస్ అవ్వాలా వద్దా? పాస్ కావాలి కావాలి. మరి అక్క నాకు ఇంత బాగా లెక్కలు చెప్తుంటే నువ్వు అక్కని పంపించేస్తే నేను ఎలా పాస్ అవుతాను? గట్లంటావు. తనకి లెక్కలు చెప్పానని అద్దెవ్వకుండా ఉండనండి. తనకి లెక్కలు చెప్తాను, ఈలోపు డబ్బులు రాగానే మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాను. సరే అని చెప్పు. నేను చదువుకోవడం కంటే నీకు డబ్బులే ఎక్కువ. గట్లనేది. సరేది. మా మనవరాలకైతే లెక్కలు మంచిగా చెప్పాలి, మంచిగా చదువుకోవాలి, చదువుకొని మంచిగా పాస్ కావాలి. చెప్తానండి. మీరు తన గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే సరే. అయితే ఇప్పటి సంధి మొదలుపెట్టు. వారం దినాల దాకా నిన్నైతే అద్దెడిగా 8వ రోజు కల్లా నువ్వు మాత్రం నా కిరాయి నాకు కట్టాలి. దానికి ఏం కావాలో గది చెప్పు. రా అక్క కూర్చో. రండి. పకోడా వదినా వాళ్ళకేం కావాలో చూడు. సరే.